జిల్లాలోని గత 30 సంవత్సరాలుగా గోసంగి కాస్ట్ మీద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో మేము గోసంగిలుగా పరిగణించబడి పర్ జీవో గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మేము ఇన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో మా యొక్క కథలు, కళల ద్వారా కొనసాగినాం. ఇప్పుడు దాదాపు 2016 నుంచి నిజమైన గోసంగిలం మేము అని చెప్పేసి గోసంగికి సంబంధించినటువంటి వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో మండల తహసీల్దార్లకు మరియు గౌరవ కలెక్టర్ గారికి మీరు గోసంగిలు కాదు, మీరు బేడబుడగ జంగాలు అని చెప్పేసి మా పైన పలుమారు ఆరోపణలు చేస్తూ కలెక్టర్ గారికి వాళ్ళు విన్నవించడం జరిగింది. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నుండి మేము కూడా గౌరవ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారిని కలిసి మేము కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మేము గోసంగిలమా కాదా, మమ్మల్ని బేడబుడగ జంగాలు అని చెప్పేసి కొంతమంది గోసంగిలు మా పైన ఆరోపణలు చేస్తే నిజ నిర్ధారణ కమిటీ వేసి మరియు మేము గోసంగిలమా బేడబుడగ జంగాలమా తేల్చగలరని గౌరవ కలెక్టర్ గారికి 5వ తారీఖు నాడు ఈ నెల మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్ డివిజనల్ ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి కూడా కలిసి మరి మా యొక్క విన్నపం చేయడం జరిగింది. వాస్తవంగా మేము మా యొక్క మారువేర్లు పత్రి, నిరగొండ, గంధము, కల్లెము ఇలా చాలా సిరిగిరి ఇలాంటి బేడబుడగ జంగాలతో దగ్గరగా ఉన్నాయి. మా యొక్క పెళ్లిళ్ళు పేరెంటాలు కూడా బేడబుడగ జంగాలతో ఉన్నాయి. గతంలో 30 సంవత్సరాల కింద గోసంగిగా పరిగణించబడ్డ మేము మమ్మల్ని బేడబుడగ జంగాల మరి గోసంగిల ఈ యొక్క డిఎల్ఎస్ కమిటీ వేసి మరి నిజ నిర్ధారణ చేసి మాది ఏ కులమో గౌరవ కలెక్టర్ గారు తేల్చగలరని ఈ మీ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై భీమ్, జై గోసంగి, గోసంగి ఐక్యత, గోసంగి ఐక్యత, జై భీమ్. నేడు ఆర్మూర్లోని ఆర్డీఓ గారిని కలవడానికి మేము గోసంగి కుల నిజామాబాద్ జిల్లా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. మరి విషయం ఏంటంటే మా కులానికి చెందని వ్యక్తులు, బేడబుడగ జంగాల కులానికి చెందిన వ్యక్తులు గత 30 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ మా కుల సర్టిఫికేట్ తీసుకొని మాకు రావాల్సిన ఫలాలను, మా హక్కులను కాలరాస్తూ మాకు అన్యాయానికి గురి చేస్తున్నారని చెప్పేసి మేము 2016 నుంచి ఈ పోరాటం చేస్తున్నాము. మరి 2016 నుంచి ప్రతి మండలంలో తహసీల్దార్ గారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయ్యా, వీళ్ళు తీసుకున్న అక్రమ సర్టిఫికేట్లను వెంటనే రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము 2016 నుంచి మేము తిరుగుతున్నాము. మరి చాలా సార్లు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి పెద్ద ఎత్తున రస్తారోకాలు, ర్యాలీలు తీయడం జరిగింది. మరి ధరలు కూడా చేయడం జరిగింది. మరి డిఎల్ఎస్సి అనే ఒక కమిటీ ఉంటది ఈ కుల సర్టిఫికేట్ల పరిష్కారానికి అని చెప్పేసి మేము తెలుసుకొని మరి డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా చాలా సంవత్సరాలు తిరుగుతున్నాము. మరి మొన్న 5వ తారీఖు నాడు మరి కలెక్టర్ గారికి మేము మొత్తం అంతా ఆధారాలతో పోయి ఇచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు వెంటనే అదనపు కలెక్టర్ గారికి డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి సారు ఆదేశాలు జారీ చేసిళ్ళు. మరి ఈ బుడజంగాలుగా వాళ్ళని తేల్చి ఈ డిఎల్ఎస్సి కమిటీ ద్వారా వాళ్ళు ఏ కులానికి అయితే చెందుతారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇచ్చి మా కులానికి మీరు న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని, అదనపు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మా కుల సంబంధించిన మా ఆచార వ్యవహారాలు, మా కట్టుబాట్లు, మా భాష, మేము తినే తిండి ఏంది, లాంగ్వేజ్ ఏంది, ఇవన్నీ ప్రతిదీ కూడా మేము అదనపు కలెక్టర్ గారికి మా ఇంటి పేర్లతో సహా మా నిజామాబాద్ జిల్లాలో ఉన్న జనాభా లెక్కలతో సహా కూడా మేము కలెక్టర్ గారికి అందించడం జరిగింది. మరి కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు మరి మొన్న 12వ తారీఖు నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసులకు ఆర్డీఓ గారి పరిధికి మరి ఈ సిఫారసు పంపించిళ్ళు. మరి డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటుకు మరి దీనికోసం నేడు ఆర్డీఓ గారిని కలవడానికి వచ్చాము. మరి ఆర్డీఓ గారిని కలిసి మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలా, ఇప్పుడు ఎస్సీ వరీకరణ జరుగుతుంది కాబట్టి వరీకరణ ముందే మాకు ఈ కుల పరిష్కారం చేసి వారి సర్టిఫికేట్ వారికి, మా సర్టిఫికేట్ మాకు ఇచ్చిన తర్వాత దీని వరీకరణ ముందు తీసుకుపోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాను. మాకు తొందరగా ఈ డిఎల్ఎస్ కమిటీ, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు తొందరగా ఏర్పాటు చేసి మాకు మరి గోసంగి సంఘం యొక్క కుల సర్టిఫికేట్ యొక్క జీవో ఉంటది. మా జీవో కాపీలో మా బంధువులు మా సంబంధించిన ఇంటి పేర్లతో మాత్రమే మా జీవో కాపీ ఉంది. మా దగ్గర కాదాసు, కామరపు, ముత్యాలలు, వడపొల్లు ఈ విధమైన ఇంటి పేర్లతోని సంబంధం వల్లే గోసంగిగా నిర్ధారించాలని చెప్పేసి మా దగ్గర జీవో ఉంది. అలాగే ఎవరైతే మా సర్టిఫికేట్ తీసుకొని గోసంగిగా చలమాన్ అవుతుందో వాళ్ళ ఇంటి పేరు మరి బుడజంగం జీవోల మరి గంధం, తూర్పాటి సంబంధించిన ఇంటి పేర్లు ఉన్నాయి. మరి వారి ఇంటి పేర్లు, వారి బంధువులు, వారి సంబంధించిన రాష్ట్ర స్థాయిలో
మీరు విచారణ చేసి వారి బుడజంగానికి వారి ఇంటి పేర్లు దగ్గరే ఉన్నాయి కాబట్టి వాళ్ళ సంబంధాలు కూడా పక్క జిల్లాలో వీరి బంధువులు వీరికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులు బుడజంగంగా కొనసాగుతున్నారు. కేవలం వీరు మాత్రమే నిజామాబాద్ జిల్లాలో గోసంగి సర్టిఫికేట్ తీసుకొని మాకు అన్యాయం గురి చేస్తున్నారు కాబట్టి మరి వీళ్ళని బుడజంగాలుగా తేల్చి వారి ఆచార వ్యవహారాలు వారి కట్టుబాట్లు వారి బంధువులను పూర్తిగా పరిశీలన చేసి వారికి బుడజంగంగా వారిని నిర్ధారించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి కోరుతున్నాం.